ఒక మహాశివరాత్రి పర్వదినాన తెల్లవారక ముందే ఒక బ్రాహ్మడు సముద్ర స్నానానికి వెళ్ళాడు. అప్పటికింకా అంటే జనం సముద్ర తీరాన్ని చేరలేదు. బ్రాహ్మడి దగ్గర ఒక రాగి చెంబు ఉన్నది. దాన్ని ఒడ్డున విడిచి తాను సముద్రంలోకి దిగితే ఎవరైనా చేతివాటం చూపిస్తారని భయపడి బ్రాహ్మడు తన రాగి చెంబుని ఇసుకలో పూడ్చి గుర్తుగా ఉంటుందని అక్కడ ఇసుకతో ఒక శివలింగం తయారు చేసి తరువాత స్నానానికి వెళ్ళాడు. ఆ సమయానికి స్నానం కోసం అక్కడ చేరిన వాళ్ళు శివరాత్రి నాడు ఇసుకలింగం తయారు చేసి స్నానం చేస్తే పుణ్యం కాబోలని తాము కూడా ఇసుకలింగాలు చేసి సముద్రంలో దిగారు. వారిని చూసి వీరిని చూసి ఇంకొకరు, ఈ విధంగా సముద్ర స్నానానికి వచ్చిన వారంతా ఒడ్డున వేలకు వేల సంఖ్యలో ఇసుకలింగాలు తయారు చేసి సముద్రంలో దిగడం వల్ల బ్రాహ్మడు తిరిగి వచ్చి తాను చేసిన లింగం ఏదో పోల్చుకోలేకపోయాడు. రాగి చెంబు కాస్త పోనిపోయింది.